Hey guys, good morning and welcome back to the new episode of Sendu D250. సో ప్రజెంట్ నైట్ నుంచి నిద్ర లేకపోవచ్చు. పొద్దున 7 గంటలకి వన్నా. ఇప్పుడు లేచిన టైం వచ్చేసి 11:12 అవుతుంది. ఇప్పుడు లేచిన ఇక బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని సీదా ఇంటికి పోతా. ఖాళీ జాతరలో అందరు ఇంటికి వచ్చారు, నేను ఒక్కనే పోదు. ఇప్పుడు ఇంటికి నేను కూడా పోతా. పోయి టామిగాడు ఫుడ్ తింటలేడు కాబట్టి మనకి జర ఫ్రూట్స్ తీసుకెళ్తా, లైక్ బనానా తీసుకోపోతా. కనీసం అట్లీస్ట్ అబ్బాయినేమో తింటుండొచ్చు కదా. నాకు ఎందుకేమో వాడు తింటే వాడికి మస్తు హ్యాపీగా అనిపిస్తుంది, కానీ వాడు తింటలేడు డ్యూ టు సమ్మర్ ఎఫెక్ట్. వానికి తినబెట్టాలి, ఇక పెట్టుకొని లేదు నాన్న బుజ్జి కన్నలు నాన్న చిట్తండ్రి అని చెప్పి వాడిని తినిపించాలి. అది ప్రాసెస్. లేకపోతే వాడు తినాడు, బొచ్చు బి తినాడు వాడు. అదే సరిపోయి తినిపిస్తాయి బ్రెజెస్ ఫ్రెషప్ అయిపోతుంది. అందరూ అక్క వాళ్ళు అందరూ ఇంటికి సరే సో గైస్ లుక్ ఎట్ మీ. ఫైనల్లీ ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు ఏం లేదు, పోయి ఇంటికి పోయి బైక్ తీసుకొని ఇప్పుడు ఇంటికి పోతే అంతే. అందరు పోయి తిని జాతర ఎంజాయ్ చేస్తా, వైబ్స్ ఎంజాయ్ చేస్తా. మేము టామీ అంతా ఆడుకుంటా, పిల్లలు వచ్చారు వాళ్ళతో ఆడుకోవచ్చు, టైం స్పెండ్ చేసి మంచిగా. సో అందుకు పోతాను మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ డాన్స్ నాకు బోర్ కొడుతుంది ఎట్లా, పైగా సండే కాబట్టి పోయి మంచిగా చిల్గా ఎంజాయ్ చేస్తాం. ఇంకా లేట్ చేయకుండా బయలుదేరుతాం. అండ్ మోటో బ్లాగ్ సిరీస్ చూడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చిన్న ఒక షార్ట్ రైడ్ అయితే తీస్తా, ఓకేనా? సరే ఇంకా లేట్ చేయకుండా బయలుదేరాం. 6.5 hours later. వీనికి అటుపండు తెచ్చిన, బ్రోకలీ తెచ్చిన, యాపిల్ తెచ్చిన, ఇంకేంది పెరుగు పెట్టిన. పెడతా ఇన్ని తెచ్చిన తినకొచ్చింది. మా అమ్మనేమో పెండ తింటది, పెండ పోసుకెళ్ళి తింటది అని మా అమ్మ అంటున్నారు. నిజంగా తింటాడు మరి, నిజంగా తింటాడు అక్క. వాడు పోతాడు మెల్ల, వాసన చూస్తాడు, కథం సైడ్కి మలుతాం కదా, కథం నోట్లు వేసుకుంటాడు. ఇక వాడు ఇప్పుడు వాని కోసం మళ్ళీ వాటర్ మిలన్ తెచ్చిన, ఏంది బ్రాకలీ తెచ్చిన, అటిపండు తెచ్చిన, యాపిల్ తెచ్చిన. ఏం తింటదా ఏమో. అరే టాము, రే రే పోదాం పోదాం, మనం పోయి జాతర చూసేద్దాం. ఫైనలీ బ్యాక్ టు రూమ్. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయిపోయింది. ఎప్పుడే వచ్చిన రూమ్ కి. నా ఫేస్ తీసుకోండి ఎంత ఇదైపోయిందో. సో ఏం లేదు, జాతర అయితే మంచిగానే జరిగింది, బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండా జాతరలో. అది ఎందుకేమో నాకు నా 9th లో అనుకుంటా ఇంట్రెస్టింగ్ గా 2013 14 మేబీ 13-12 మేబీ ఏమో అంత ఐడియా లేదు. కానీ 9th 2012 13 జాతర పోయిన ఒకటి, అదొకటే నా లైఫ్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ హైలైట్ జాతర అది. దాని తర్వాత ఇప్పటిదాకా నాకు అంత ఇంట్రెస్టింగ్ ఏ జాతర అనిపించలేదు, అంత ఖాస్ కూడా అనిపించలేదు అట్లా. సో ఇంకేం లేదు ఇక మాట్లాడుకోవడానికి. ఇంతే వాళ్ళకి బ్లాగ్ అయితే ఇంతే. ఇక రేపటి బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ టాటా, బై బై, సీ యూ, గుడ్ నైట్ గైస్, బై బాయ్.